చుక్కకూర అన్నం అండి. చుక్కకూర అన్నం పిల్లలకి పెడితే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. వాళ్ళ కోసం వారానికి ఒకసారైనా చేసి పెడదాం. చుక్కకూరను కొనుక్కొని దాన్ని బాగా కడిగి ఉడకబెట్టామనుకోండి అలాగొస్తుంది. దాన్ని మిక్సీ గిన్నెలో వేసి కొంచెం జీలకర్ర, తగిన అల్లం తీసుకొని అది బాగా కడిగి దాన్ని తొక్క తీసి 4 ముక్కలుగా కోసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. ఆ తర్వాత మనం 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయిలేండి. ఎక్కువ వేస్తే చిన్నపిల్లలు కదండీ తినలేరు. కారం కదా! దాన్ని పేస్ట్ చేసుకుంటే ఇలాగొస్తుంది. ఇప్పుడు మనం 2 బిర్యానీ ఆకులు, తర్వాత దాల్చిన చెక్క, 3 లవంగాలు, జీలకర్ర వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కచ్చకచ్చ కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్ గిన్నె ఉంది కదండీ దాన్ని వేడి చేసి అప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకుంటే అది బాగా మరుగుతుంది కదండీ. అప్పుడు ఈ లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా వేడి చేయాలండి. అది బాగా మరుగుతుంది కదండీ. మరగడం అంటే అదేనండి. బాగా వేడెక్కుతుంది కదండీ. బాగా అయిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ. ఇవి వేగుతున్నాయి చూడండి. చిటపట చిటపట చిటపటలాడుతున్నాయి. ఇవి అయిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇటు అటు అటు ఇటు తిప్పుకోవడమే. అది బాగా మగ్గినంత వరకు, వేగినంత వరకు అలాగా అటు ఇటు తిప్పుతామండి. అది అలా తిప్పితే ఈజీ అండి చేయడం. చూడండి ఎంత బేగా వేగుతుందో. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం మిక్సీ పట్టాం కదా ఆ చుక్కకూరని, అందులో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి అది అలాగా కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి. అది వేసిన తర్వాత అందులో ఉన్నదంతా బాగా ఊడ్చేసి కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి. మనం అటు ఇటు ఇటు అటు తిప్పామనుకోండి అది బాగా కొంచెం దాంట్లో ఉన్న మంచి వాటర్ అంతా ఇంకిపోతుందండి. అప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసానండి టేస్ట్ కోసం అంతే. 2 గ్లాసుల బియ్యానికి మేము 4 గ్లాసులు నీళ్ళు వేసామండి. 4 గ్లాసులు నీళ్ళు వేసి తగినంత ఉప్పు వేసుకున్నాం అనుకోండి. మన టేస్ట్ తగ్గు ఉప్పు వేసుకొని ఆ టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. అప్పుడు మనకు తగినంత 4 గ్లాసుల నీళ్ళకి 2 గ్లాసుల బియ్యం వేసుకున్నామండి. 2 గ్లాసులు రైస్ వేసుకొని అది బాగా కలిపి కుక్కర్ పెట్టేశానండి. 4 విజిల్కి ఆపేశానండి. అప్పుడు ఇలాగొచ్చిందండి చుక్కకూర అన్నం రెడీ. ఇప్పుడు ఈ చుక్కకూర అన్నాన్ని మా పిల్లలకి క్యారేజ్ పట్టుకొని వెళ్తున్నానండి. చూడండి ఎలాగొచ్చిందో. బాగా